ఓపికతో ఉండి చూడు, అనుకున్నది సాధిస్తావు. కోపంతో ఉండి చూడు, ఉన్నది పోగొట్టుకుంటావు. ఇవి మాటలు కాదు, అనుభవాలు. ఎంత చెడ్డ రోజైనా ఉండేది 24 గంటలే. ఆ తర్వాత పరిస్థితులు మారుతాయి. కాస్త ఓపిక పట్టు మిత్రమా. జింక బ్రతకాలంటే వేగంగా పరిగెత్తాలి, లేకపోతే పులికి ఆహారం అయిపోతుంది. పులి బ్రతకాలంటే జింకను భయంతో పడగొట్టాలి, లేకుంటే ఆకలితో బాధపడాలి. ఇదే జీవితం. నారు పెట్టకుండా, నీరు పోయకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు మొక్కలు, రెండు మనిషిలో అహం. ఒకదాని వల్ల పొలం నాశనమైతే రెండో దానివల్ల మనిషి నాశనమవుతాడు. అంటించే శక్తి అగ్గిపుల్లకున్న దాన్ని తీసి వెలిగించడానికి ఒక చెయ్యి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. అలాగే మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి. ఓడించే వాళ్ళు ఉన్నంతకాలం నిజాయితీగా బ్రతికేవారు ఓడిపోతూనే ఉంటారు. ముఖానికి రంగు వేసుకొని నాటకం ఆడేవారిని గుర్తించవచ్చు, కానీ మనసుకు రంగు వేసుకొని నాటకం ఆడేవారిని గుర్తించడం చాలా కష్టం. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి ఎవరో చెప్పిన మాటలు వినడం, రెండవది విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు. చెడును ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచివారి వల్ల చెడిపోయింది. ధైర్యంగా అడగలేని భయస్థుల వల్ల, మనకెందుకులే అనుకునే స్వార్థపరుల వల్ల చెడిపోయింది. రాళ్ళు తిన్నా అరగాయించుకునే వయసులో తినడానికి మరమరాలు కూడా దొరకలేదు. వజ్రాలు వైడూర్యాలు పోగేసుకున్న వయసులో తిన్న మరమరాలు కూడా అరగట్లేదు. అదే విధి. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది, మునపటిలా అనిపించదు. అందుకే తెంపుకునే ముందే ఆలోచించాలి. అది దారమైన బంధమైన. కష్టపడి బ్రతికే వాళ్ళకి ఒకరి సొమ్ము తినాలని ఎప్పుడూ అనిపించదు. ఎందుకంటే ఎదుటివారి కష్టం తినకూడదని సంస్కారం వారు పడిన కష్టం వారికి నేర్పించింది. నేను ఎదుటివారి సొమ్ము తినాలి అనుకున్న వారికి కూడా ఊరికే ఏమీ రాదు కదా. వారు కష్టపడితేనే వచ్చేది. వారు తినాల్సిన సొమ్మును నేను తింటే నేను పడిన కష్టానికి అర్థం లేదు కదా అని అర్థం చేసుకొని ఒకరి సొమ్ము తినకూడదని ఆలోచనతో బ్రతుకుతాడు.